కాంగ్రెస్ పార్టీ వెళ్ళేదానికంటే ముందు ప్రధానంగా బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, స్టూడియోలో అందరికీ నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అసలు కోర్టు ఇప్పుడు బాల్ మీ కోర్టులోనే ఉంది. ప్రధానంగా బాధ్యత బీసీ ప్రభుత్వంగా, బీసీ ప్రధానిగా మీరే ఉన్నారు. బీజేపీ పార్టీ ఇక్కడ రిజర్వేషన్ల అంశం ఎలా తీసుకోబోతుంది? అక్కడ పోరాటం చేస్తారా ఎంపీలు? ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, ఇక్కడ ముఖ్యంగా బిల్లుకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని గతంలో కూడా చెప్పినావు. కానీ బిల్లు చేసిన విధానంలో ఇది కరెక్ట్ లేదనేది మా వాదన. నువ్వు 42% నువ్వు ముస్లింస్లను తీసేయమని మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. నువ్వు 42% తీసేస్తేనే భారతీయ జనతా పార్టీ బిల్లుకు సానుకూలంగా చెప్తామని మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పక్కకు పెట్టేసి కొత్తగా ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేయడము, లేకుంటే ఏదో మా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ముందు తప్ప ప్రజలందరికీ దీని మీద అవగాహన ఉన్నది. భారతీయ జనతా పార్టీ దీంట్లో చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. ఏదైతే నువ్వు బిల్లు 42% పెట్టావో 42%ని 10% తగ్గియాల్సిన 10% ముస్లింస్లను తొలగేయమని చెప్తున్నాం. తొలగిస్తేనే నీకు ఈ బిల్లు ముందు పోయే అవకాశం ఉంటుంది. 10% దానికోసమే బీజేపీ ఆపుతుందా? అది కాదండి, మీరు బిల్లు చేసే విధానంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నాం మేము. మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు. మైనార్టీలకు ఎక్కడ ఉండాలో ఆల్రెడీ మైనార్టీల కోట మైనార్టీలో ఉంది. మళ్ళీ తీసుకొచ్చి మైనార్టీ ఇందులో కోట పెట్టి అందులో కోట పెడితే ఇలా బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ముందు నుంచి అన్యాయం చేస్తున్నారు. దూదేకుల సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో, దూదేకుల సర్టిఫికేట్ ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా బీసీలు కానీ పరిగణించబడతారు కదా. కాదండి, బీసీల 52 కోటాను బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కోటా తగ్గించేసి ఇవాళ ముస్లింలకు కలపడం ఇలా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, ప్రధానంగా వినిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ చేయలేటువంటి పని 10 ఏళ్ళలో, అంతకుముందు ఏ పార్టీ చేయనటువంటిది మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీసీలకు సంబంధించి ఖచ్చితంగా అందరూ కలిపి రావాలి, అన్ని పార్టీలు పోరాటం చేయాలి. బీసీలకు ఇంతవరకు రాజ్యాధికారం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అనేటువంటి సందర్భాలు లేవు. కానీ చివరి ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, అవసరమైతే బీసీల కోసం త్యాగం చేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. సో ఫైనల్గా బీసీ బిల్లుకు సంబంధించి మీ పార్టీ అభిప్రాయం, మీ స్టాండ్ ఏంటి అసలు? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు కావాలని బీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయం మనం ఒకసారి తీవ్రంగా ఆలోచన చేసినట్టయితే, రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కుట్రలు కుతంత్రాలతోనే వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ బీసీ బిల్లు ముసాయిదా రూపొందించినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం అన్ని పార్టీలను పిలిచి, బీసీ మేధావులను పిలిచి, న్యాయ కోవిదులను పిలిచి బిల్లు ఎట్లా తయారు చేయాలి, మనం ఒకవేళ ఢిల్లీకి దీన్ని పంపాల్సి వస్తే వాళ్ళు మళ్ళీ ఏ ఒక్క వంక పెట్టకుండా దీన్ని ఓకే చేసే విధంగా ఉండాలని చెప్పి మీరు నిబద్ధతోటి నిజాయితీతో పనిచేస్తే బిల్లు సక్సెస్ అవుతుంది. కళ్ళబొల్లి మాటని చెప్పి బీసీలను మోసం చేసి బీసీ నాయకులు అట్లే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వంతో కలిసి వీళ్ళు ఢిల్లీలో ధర్నా చేయడం విచిత్రం కాకపోతే అండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. నువ్వు ఏం బిల్లు పెట్టావు రేవంత్ రెడ్డి తీయమని చెప్పు. ఫస్ట్ ఈ బీసీ మీద కూర్చొని ఆ బిల్లును చూసిన తర్వాత వాళ్ళకి దానిపైన సాటిస్ఫాక్షన్ వస్తే పత్రికాముఖంగా చెప్పి ఈ విధంగా ఉందని కేంద్రం దగ్గరికి పోవాలి. ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేద్దామని చెప్తే వీళ్ళు కూడా ఎగేసుకో ఢిల్లీకి పోయారు బీసీ సంబంధించిన నాయకులందరూ కూడా. ఇదెక్కడ పద్ధతి అర్థం కాలేదు. ఎప్పుడైనా ఉద్యమకారులు కానీ, హక్కులు సాధించుకునే వ్యక్తులు కానీ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలిపెట్టి పాలకులతో పాటు కలిసి నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారు నిన్ను? అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ గారు ఉన్నప్పుడు ఒక బిల్లు ఎస్టీలది ప్లస్ వీళ్ళది మైనార్టీని కలిపి పెడితే ఏం జరిగిందండి? మళ్ళీ అదే జరుగుతుంది. ఇప్పుడు కేవలము తప్పులు తలకగా బిల్లులు రూపొందించి ఇక నేను చేతులు దులిపేసుకునే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రవర్తిస్తా ఉన్నారు. దాన్ని బీసీ సామాజిక వర్గం సంబంధించిన బీసీ నాయకులు, ఈ బీసీ ఉద్యమ నాయకులు గమనిస్తలేరు. ఫస్ట్ ఖచ్చితంగా మీరు బీసీ నాయకులు కూడా సీరియస్ గా దీన్ని ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి బిల్లు ముసాయిదా ఏం పెట్టిండు, ఏం బిల్లు తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పి ఇక మోడీ సర్కార్ ఇవ్వలేదు నాకేం తెలుసు అన్న చిన్నగా మాట్లాడి ఆయన తప్పించుకునే వారం కనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. మీరు దాంతో పాటు వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలు 2 కలిసి ధర్నా చేస్తున్నాయి అక్కడ. ఇది విచిత్రంగా ఉంది పరిస్థితి. మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పాలకం, ఈ పాలకులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఏం సంకేతం ఇస్తారు దానికి? మీరు అది ఇద్దరు ఒకటే అంటే మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బీసీ ముసాయిదా బిల్లును ఈ బీసీ వర్గాలు